హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ వచ్చి పెసరపప్పుతో బీప్ రవ్వ ఉప్మా చేస్తున్నానండి. పెసరపప్పు వేసి చాలా టేస్ట్గా ఉంటుంది, ఒంటికి చలవ చేస్తుంది. చాలా సింపుల్గా చేసుకుందామా. ఆయిల్ అయితే వేసానండి. సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసాను అన్నమాట. పెసరపప్పుతో చేస్తున్నాను కదండి బీప్ రవ్వ ఉప్మా. అల్లం ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటుందండి, హెల్త్కి కూడా మంచిది. అల్లం కొంచెం సేపు మగ్గిన తర్వాత పచ్చిమిరకాయలు వేసానండి. నేను ఇందులో ఎండుమిరకాయలు యూజ్ చేయట్లేదు, ఓన్లీ పచ్చిమిరకాయల కారమే అనమాట. అల్లం ముక్కలు పచ్చిమిరకాయలతో మనకి బీప్ రవ్వ ఉప్మా కారం బాగుంటుందండి. అలాగే ఆవాలు జీలకర్ర వేసాను. కరివేపాకు కూడా యాడ్ చేశానండి. నేను చూపించిన గ్లాస్తో బీప్ రవ్వ తీసుకున్నానండి. మనం దేంతో తీసుకుంటే దాంతో 1కి 1.5 పోసుకోవాలండి నీళ్ళు. నేనైతే గ్లాసుడు రవ్వ తీసుకున్నాను కాబట్టి గ్లాసున్నర వాటర్ అయితే పోసుకున్నానండి. రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఒకసారి అలా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. చూసారా, ఎసరైతే మరిగిపోయింది. ఇప్పుడు నేను గ్లాసు రవ్వ వేస్తున్నానండి. అలాగే నానబెట్టుకున్న పెసరపప్పు అన్నమాట. చాలా బాగుంటుందండి పెసరపప్పుతో బీప్ రవ్వ ఉప్మా చేస్తే. పెసరపప్పుతో చేసుకుంటే కనుక ఖచ్చితంగా పచ్చిమిరకాయలతోటే చేసుకోవాలండి ఉప్మాని. అదే పచ్చి శనగపప్పుతో చేసుకుంటే ఎండుమిరపకాయలు వేసి చేసుకోవాలండి. ఇప్పుడు మనం పూర్తిగా అలా కలిపేసుకొని మళ్ళీ సిమ్లో పెట్టేసుకొని వదిలేసుకోవడమేనండి. చూసారండి ఎంత స్పీడ్గా అయిపోయిందో ఉప్మా. చాలా సింపుల్ అండి. ఉప్మా అయితే రెడీ అయిపోయింది. మనం దాన్ని కలిపేసుకోవడమే గరిటతో. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఓకేనా అండి, బీప్ రవ్వ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. మనం చక్కగా వేడి వేడి రవ్వ ఉప్మాలో ఆవకాయ వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి నేను చేసిన విధానంలో మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి.